తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఇక మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ముందు ప్రధానంగా గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృషభంలో గురువు, మిథున కర్కాటక రాశుల్లో కుజుడి యొక్క సంచారం, కన్యలో కేతువు, రవి బుధులు మకర కుంభరాశుల్లోనూ, శని కుంభరాశుల్లోనూ, రాహు శుక్రులు మీనరాశిలో సంచారం చేస్తారు. ఇక్కడ ఈ గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉండబోతుంది ఫిబ్రవరి మాసంలో. మరి మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, శుభ అశుభ మిశ్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ముందుగా తెలుసుకుందాం. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిటివ్ సిస్టమ్ అంటారు. అంటే జన్మజాతకం వేరు, ట్రాన్సిటివ్ సిస్టమ్ వేరు. అంటే ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలను మనం తెలుసుకునే ముందు ముఖ్యంగా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా తృతీయ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం, అలానే తృతీయ స్థానం రాహు యొక్క సంచారం. అంటే రాహు శుక్రుల యొక్క కంజంక్షన్ అయింది ఇక్కడ. అంటే తృతీయ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎలాంటి సుఫలితాలు జరుగుతాయి అంటే ఆర్థిక పరంగా ఉండే అనుకూలత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఇచ్చేవాడు ఎవరు అంటే గురువు యాక్చువల్గా అయితే. అంటే ధనకారకుడు, సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, ఫైనాన్షియల్ పొజిషన్ ఇంక్రీజ్ చేసేవాడు జూపిటర్ ప్లానెట్. అంటే మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. వృషభంలో గురువు ఉన్నాడు, అంటే పంచమ స్థానంలో గురువు ఉన్నాడు. అంటే 5వ స్థానంలో గురువు ఉంటే ఏంటి, ఆర్థిక పరంగా ప్రయోజనం కలుగుతుంది, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఫైనాన్షియల్ పొజిషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది, ధనధాన్య సమృద్ధి కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే గురువు వల్ల మేలు జరుగుతుంది వీళ్ళకి. అలానే తృతీయ స్థానం రాహు యొక్క సంచారం వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాల్లో సంపాదన బాగా పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాన్ని వదిలి కూడా బిజినెస్ రంగంలోకి దిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అంటే ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ కావాలంటే ఏమిటి, కొన్ని గ్రహాల యొక్క కలయిక బాగుండాలి, కొన్ని గ్రహాలని ఒక పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలి. అంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుంది. అలానే అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే స్టూడెంట్స్కి ఎవరైతే ఉంటారో మంచి విశ్వవిద్యాలయంలో, మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇండియాలో కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఐఐటి లాంటి పేరు ప్రఖ్యాతమైన సంస్థల్లో కూడా వాళ్ళకి సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా. అలానే ఇక్కడ విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ శాతం పెరగటం ఒకటి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా బాగుండటం ఒకటి, అలానే వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ గురుబలం అనేది చాలా బాగుంది. అంటే జూపిటర్ ప్లానెట్ యొక్క అనుకూలత ఉండటం వల్ల వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరగటమే కాకుండా మ్యారిటల్ స్టేటస్ అంటే మ్యారేజ్ లైఫ్ కూడా బాగుంటుంది. అంటే గతంలో ఫ్యామిలీ పరంగా ఎవరైతే ప్రాబ్లమాటిక్ ఉన్నారో, డిస్ప్యూట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉండటం ఒకటి, దాంతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కరెక్ట్గా బాండింగ్ అనేది బాగా పెరుగుతుంది అని అర్థం. వివాహం కాని స్త్రీ పురుషులు ఉంటారు, అంటే బ్రైడ్ గ్రూమ్ అంటాం. వివాహం కాని వధూవరులకు కూడా సంబంధాలు, బాంధవ్యాలు కలిసే అవకాశాలు ఉంటాయి. మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి సంబంధం రావటం, అలానే మంచి ఆస్తిపరులు వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే గురుబలం బాగుంది, ఇక్కడ గురువు యొక్క అనుకూలత ఉంది, రాహు కూడా బాగున్నాడు. అన్నదమ్ముల మధ్యలో కూడా కొంత బాండింగ్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మకర రాశి వాళ్ళకి. అలానే మకర రాశి వాళ్ళకి తృతీయంలో శుక్రుడు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు, గురువు మంచి ఫలితాన్ని ఇస్తాడు, రాహు మంచి సూపర్ ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే రవి బుధుల యొక్క విషయానికి మనం ముందుగా వెళితే వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి 15 తర్వాత, అంటే ఆఫ్టర్ 15 ఫిబ్రవరి రవి బాగుంటాడు. అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫిబ్రవరి 15 తర్వాత చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. లైఫ్ని ఎన్హాన్స్ చేసుకుంటారు, అంటే లైఫ్ని మెరుగుపరుచుకుంటారు, ప్రణాళికాబద్ధంగా వెళతారు. ఎమినెంట్ పర్సన్స్ తోటి కలయిక, ఎమినెంట్ స్కాలర్స్ తోటి కూడా వాళ్ళతోటి మమేకం కావటం ఒకటి, ప్రణాళికాబద్ధంగా వెళ్ళటం, ఒక ప్లానింగ్ మీద వెళ్ళి జీవితాన్ని ఎన్హాన్స్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతిదానిలో కూడా ముందుకు వెళ్తారు.
కానీ బట్ క్యాచ్ 22 సిచ్యువేషన్ అంటారు. అంటే ఇంపాసిబుల్ సిచ్యువేషన్లోకి ముందుకు వెళ్ళకూడదు వీళ్ళు. నేను చేయలేను ఆ పని, చేయలేని పని మనం ముందుకు వెళ్ళకూడదు. అది సాధ్యపడేంత వరకు వెళ్ళాలి. సాధ్యపడేంత వరకు వెళ్ళి కుదరలేదంటే ఆలోచన దిశ మార్చాలి, డైరెక్షన్ మార్చుకోవాలి. సర్లే పర్లేదు, ఈ జీవితానికి మనకి చాలే అని కొంత సర్దుబాటుతనము రావాలి. ఎప్పటికప్పుడు మైండ్ సెట్ మార్చుకోవాలి. సాధించాలని, విజయాన్ని సాధించాలి అని అనుకోవాలి. జరగలేకపోతే ఇది చాలే, కింద వాడి కంటే నేను బెటర్గా ఉన్నాను ఆలోచన చేయాలి. అంటే సర్దుబాటుతనం అనేది గొప్పతనం. ఈ సర్దుబాటుతనం వల్లనే వాడు విజయం సాధిస్తాడు మనిషి. అందువల్ల వీళ్ళు ఇలాంటి స్థితికి రావాలి. ఫిబ్రవరి నెలలో వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తారు. ఆ ప్రయత్నం కాదు, వెనక్కి వెళ్ళిపోతారు. ఆ ప్రయత్నం కాకపోవటం వల్ల మానసికంగా మెంటల్లీ డిజార్డర్ అవుతారు. సైకలాజికల్ ఇష్యూస్ లేకుండా, మెంటల్లీ డిజార్డర్ లేకుండా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన విఫలమయ్యారనుకోండి, వెనక్కి వచ్చేయండి, మీ పని మీరు చూసుకోండి. అది అందువల్ల ప్రయత్నాల విషయంలో కొంత సర్దుబాటు అవసరం వీళ్ళకి. దాంతోపాటు వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. కొన్ని వస్తువులు కొనుగోలు చేయటం జరుగుతూ ఉంటుంది. భూములు కొనుగోలు చేయటం జరుగుతుంటుంది. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్తారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో విపరీతమైన మార్పులు జరుగుతుంటాయి. ఆ మార్పులు అనేది వీళ్ళకి మంచిదే. మార్పులు అనేవి తప్పేం లేవు. మారటం అనేది మంచిదే. మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఏదో విషయంలో కొంత భ్రాంతితోటి, ఆలోచనతోటి ఉంటారు. ఆ ఆలోచన తగ్గించుకోవాలి. ఎక్కడక్కడ ఆలోచనను సర్దుబాటు చేసుకునే తనం అనేది ఉండాలి. ఎందుకంటే ఏకాగ్రత కోల్పోకూడదు. వీళ్ళు చేసే వృత్తి మీద ఏకాగ్రత పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు కూడా ఏకాగ్రత పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచి విద్యను అభ్యసించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే నిష్ణాతులతోటి కలయిక వల్ల కూడా వీళ్ళకి మంచి ప్రయోజనాలు సాధించే అవకాశాలు ఒకటి ఉంటాయి. అందువల్ల డబ్బు పరంగా లోటు లేకుండా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. డబ్బు పరంగా, ఆర్థిక పరంగా పెంచుకోవచ్చు. అలానే వీళ్ళకి ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం, అంటే ఎల్నాటి శని యొక్క ప్రభావం త్వరలో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవటం అనేది మంచిదే. కాబట్టి ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా డబ్బులు వస్తూ ఉంటే కొద్దిగా ఒక 10% ఖర్చు అవుతుంటాయి. ఎక్కడైనా ప్రపంచంలో అన్నీ వచ్చిన డబ్బులంతా బ్యాంకులో వేయటం కుదరదు. ఎక్కడొక్కడ కొంత ఖర్చు అవుతూనే ఉంటుంది. మానవుడు అన్న తర్వాత అన్నీ తీసుకెళ్ళి పెట్టుకోలేరు కదా. కొంత ఖర్చు అయ్యే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఇన్కమ్ వస్తున్నా కూడా కొంత లావాదేవీల విషయంలో జరుగుతూ ఉంటుంది. అయితే అమ్మకాలు, కొనుగోలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి, పొలిటికల్ లీడర్స్ కానీ, అలానే మూవీ ఆర్టిస్ట్ వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే గోల్డ్ కొనుగోలు చేయటం, అలానే క్లాత్ అంటే బట్టలు కొనుగోలు చేయటం, లగ్జరీ ఐటమ్స్ అనేది కొనుగోలు చేయటం, లగ్జరీ కార్లో తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ప్రయాణాలు చేస్తుంటారు. అలానే కేతు యొక్క ప్రభావం వల్ల కూడా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకి తిరిగే అవకాశం ఒకటి ఉంటుంది. అయితే ఏదో విషయం మీద మానసికంగా మటుకు కొంత ఆందోళన చెందుతుంటారు. ఆ మానసికంగా ఆందోళనని తగ్గించుకుంటూ ముందుకు రావాలి. అంటే డిక్రీజ్ చేసుకుంటూ ముందుకు రావాలి. ప్రతిదానికి కూడా ఏదో ఉపాయం ఉంటుంది, లౌకికం ఉంటుంది. లౌకికము ఉపాయం ఉన్నవాళ్ళు, అంటే లౌకికము ఉపాయం ఉన్నవాళ్ళు ఊర్లు వెళ్తారట. అంటే ఊరంతా నాదేని ఊర్లు ఏలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సర్దుబాటుతనం అనేది చాలా గొప్ప విషయం. అదే టానిక్, అదే పవర్ఫుల్ లౌకికం అనేది. దీనికి కొన్ని గ్రహాలు మనకు బాగలేదనుకోండి, దాన్ని కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్ళటం అనేది మంచిది. అయితే కుజుడి యొక్క ప్రభావం వల్ల భూములు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆధ్యాత్మికంగా పెంచుకుంటారు. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఆదిత్య హృదయాన్ని పాలనం చేయటం, సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధ్యే అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అంటే ఆదిత్యాయుధ్యే శాస్త్రమూర్తాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవాడు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిదానికి మనం ఆలోచన చేయటం కాదు, ఎక్కడ నెగిటివ్ ఉంది ఆ నెగిటివ్ని మనం ఎక్కడ ఓవర్కమ్ చేస్తాం, ఈ ఒక్క పాయింటే ఆలోచన చేయాలి. నెగిటివ్ ఉంటుంది, ప్రతిసారి కూడా పాజిటివ్ ఉండదు జీవితంలో. చనిపోయే వరకు ఎక్కడో నెగిటివ్ ఉంటుంది, ఎక్కడో పాజిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ని మనం సర్దుబాటు చేసుకొని జీవితాన్ని ముందుకెళ్తే ధన్యుడవుతాడు. అంటే ఆ ధన్యత్వం అనేది వచ్చేది ఏంటంటే నెగిటివ్ని ఆలోచన చేయాలి. ఫస్ట్ చాలామంది పొగడటాన్ని ఆలోచన చేస్తారు.
పొగట్టం కాదు, మనలో లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకెళ్ళాలి. శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పరిపూర్ణ జ్ఞానవంతుడు అని అర్థం. మనం ఆ పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించాలంటే ఖచ్చితంగా నెగిటివ్ని మార్చుకుంటే పాజిటివ్ చేసుకుంటే చాలు. చాలామంది పాపం నెగిటివ్ని ఇష్టపడరు. నాకు అన్నీ గొప్పలేనండి, నాకు అన్నీ పాజిటివ్ కావాలంటారు. తప్పదు. అదే దానివల్లే వాళ్ళు మానవుడు వెనకబట్టడానికి కారణం మొట్టమొదట పాజిటివే. నెగిటివ్ని సవరణ చేసుకుంటే పాజిటివ్ అయిపోతారు. అన్ని అబద్ధాల వర్షంలో ఉండకూడదు. జాగ్రత్తగా చూసుకొని ఏది మనం తప్పు చేస్తున్నాం, ఏది మిస్టేక్ చేస్తున్నాం ముందుకు తీసుకుని వెళ్తే అన్నీ మనకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇమాజినేషన్లో కాదు, రియాలిటీలోకి వెళ్ళాలి. రియాలిటీలో వెళ్ళాలి. దానికి మళ్ళీ రియాలిటీలో వెళ్ళినప్పుడు మనం భయపడకూడదు. దాన్ని గట్టిగా ఎదుర్కొనే శక్తి కూడా రావాలి. 10 మందిని తీసుకుని వెళ్ళేటట్టు ఉండాలి. అప్పుడు మన జీవితం లైఫ్ అనేది ఖచ్చితంగా 100% మారిపోతుంది దానివల్ల. చాలా బాగా చెప్పారు గురుగారు. అలాగే ఈ మకర రాశి వారి ఫలితాల గురించి కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. చూసారు కదా, మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలు మనకి గురువుగారు తెలియజేశారు కదా. ఇక వచ్చే ఎపిసోడ్లో మనం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.